Hello language learners, this is Mahesh. You're watching Mahesh Sparking YouTube channel. ఈరోజు మనం డే 9 ఆఫ్ లర్నింగ్ మెగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చూద్దాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే సిచ్యువేషన్ అండ్ టాపిక్ ఏంటి అంటే ఆస్కింగ్ అబౌట్ ఫ్యామిలీ అండ్ డిస్క్రైబింగ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంగ్లీష్లో మనం ఎలా అడగాలి, అలాగే ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంగ్లీష్లో అడిగితే మనం ఇంగ్లీష్లో ఎలా రిప్లై ఇవ్వాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు మనం సిచ్యువేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేది చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ అ ప్రూవెన్ మెథడ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి. సో మిగతా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మాదిరిగా, మిగతా యూట్యూబ్ క్లాసెస్ మాదిరిగా మన క్లాసెస్ అయితే ఎంటైర్గా ఉండవు. ఈ విషయం మీకు తెలుసు. అండ్ మన గ్రామర్ డిస్కస్ చేసుకోవడం లేదు. అండ్ వీఆర్ నాట్ డిస్కసింగ్ ప్రొనౌన్, నౌన్, adjective, kind of all those things. We are learning based on situations, just as we learned our mother tongue, right? Before I further go, let's get started. First time మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి, ఎందుకంటే ఈ వీడియో మరింత మంది లాంగ్వేజ్ లెర్నర్స్కి సజెస్ట్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా మీలాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో ఈ సిచ్యువేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన లైఫ్లో ఎదుటి వాళ్ళ యొక్క ఫ్యామిలీని క్వశ్చన్ చేసే, అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగే సిచ్యువేషన్స్ మనం చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఇంగ్లీష్లో ఎలా అడగాలి. అరే నీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారా, ఎంతమంది సిస్టర్స్ ఉన్నారా, లేకపోతే మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ఇలాంటివి మనం ఇంగ్లీష్లో అడగడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ఎందుకంటే ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి, ఏ ఫ్రేజ్ యూజ్ చేయాలో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆ కన్ఫ్యూజన్ ఇక్కడి నుంచి ఉండదు. చాలా జాగ్రత్తగా చూడండి. ఆస్కింగ్ అబౌట్ ఫ్యామిలీ చూడండి ఎలా అడగొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? నీకు ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్? నీకు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? సో సిబ్లింగ్స్ అంటే మన ఓన్ బ్రదర్స్ కానీ మన ఓన్ సిస్టర్స్ని కానీ సిబ్లింగ్స్ అంటామండి. సో మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా అని అడగాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ the other person whether he has or she has brothers or sisters, we can use siblings అన్నమాట. చూడండి, do you have any siblings అని సింపుల్గా అడిగేయచ్చు. ఎవరైనా మనల్ని మీకు బ్రదర్స్ ఉన్నారా, సిస్టర్స్ ఉన్నారా అని ఇంగ్లీష్లో అడిగితే ఎలా అడుగుతారు? వాళ్ళు అడిగితే డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అని అడుగుతారు కదా, లేకపోతే డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ అని అడుగుతారు కదా. సో మనకే అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే, మనల్ని ఎవరైనా అడిగితే మరి మనం ఎలా సమాధానం చెప్పాలి, మనం ఎలా ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వాలి అంటే చూడండి, నో ఐఎమ్ అన్ ఓన్లీ చైల్డ్. లేరు నాకు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, నాకు ఎవరు లేరు, నేను ఒక్కడనే. ఐ ఆమ్ ఓన్లీ చైల్డ్. చూడండి, నో ఐ ఆమ్ అన్ ఓన్లీ చైల్డ్, నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు, నేను ఒక్కడనే, నేను ఒక్కరిదాన్నే అని చెప్పడానికి అనమాట. లేదా ఒక బ్రదరు అండ్ సిస్టర్స్ లేరు అనుకోండి, ఐ హ్యావ్ వన్ బ్రదర్, ఐ హ్యావ్ వన్ బ్రదర్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్స్. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు అంతే, సిస్టర్స్ ఎవరు లేరు అని చెప్పడానికి ఐ హ్యావ్ వన్ బ్రదర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిస్టర్స్. ఐ హ్యావ్ టూ ఓల్డర్ సిస్టర్స్, ఐ హ్యావ్ టూ ఓల్డర్ సిస్టర్స్. ఓల్డర్ సిస్టర్స్ అంటే అక్కలు అనమాట. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు అని చెప్పడానికి ఐ హ్యావ్ టూ ఓల్డర్ సిస్టర్స్ అని యూజ్ చేయొచ్చు. చూడండి, ఐ హ్యావ్ అన్ ఓల్డర్ సిస్టర్ అండ్ అ యంగర్ సిస్టర్. నాకు ఒక అక్క ఉంది అండ్ ఒక చెల్లి కూడా ఉంది. యంగర్ సిస్టర్ అంటే చెల్లి, ఓల్డర్ సిస్టర్ అంటే అక్క. చూడండి, ఐ హ్యావ్ అన్ ఓల్డర్ సిస్టర్ అండ్ ఎ యంగర్ సిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్, నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏం క్వశ్చన్ అడుగుతున్నా? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? ఇప్పుడు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏం చేస్తారు?
ఈ ఫ్రేజెస్ని యూస్ చేసి మీరు ఏ కామెంట్ అన్నా చేయొచ్చు. కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగే మన ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు టైప్ చేస్తూ కూడా దాన్ని మీ మైండ్లో ఇన్పుట్ ఇవ్వచ్చు, అంటే లెర్నింగ్కి. అర్థమవుతుందా? అండ్ ఇంకా అలా అడగొచ్చు అంటే హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డు యూ హ్యావ్? హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డు యూ హ్యావ్? ఎంతమంది నీకు బ్రదర్స్ ఉన్నారు, ఎంతమంది నీకు సిస్టర్స్ ఉన్నారు అని ఈ ఫ్రేజ్ని యూస్ చేసి అడగొచ్చు అనమాట. అండ్ ఆన్సర్ మీరు ఎలా చెప్పొచ్చు? మళ్ళీ సేమ్, నో ఐఎమ్ అన్ ఓన్లీ చైల్డ్ అనైనా చెప్పొచ్చు. ఐ హ్యావ్ వన్ బ్రదర్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్స్ అని ఇలా కూడా మనం చెప్పొచ్చు. ఈ రెండు క్వశ్చన్స్లో ఏది అడిగినా ఈ రకాలుగా మనం ఆన్సర్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఈజ్ యువర్ కజిన్ సింగిల్? కజిన్ అంటే ఇక్కడ ఎవరు వస్తారు మనకి అంటే మన అంకుల్ కానీ ఆంట్ కానీ ఉన్న పిల్లలు ఉంటారు కదా, అంటే చిన్నాన్న పెదనాన్న వాళ్ళ పిల్లలు, మామయ్య అత్తయ్య వాళ్ళ పిల్లలు. అర్థమవుతుందా? వాళ్ళని మనం కజిన్స్ అంటాం అన్నమాట. ఈజ్ యువర్ కజిన్ సింగిల్? మీ కజిన్ సింగిల్గా ఉన్నాడా, ఐ మీన్ మ్యారీడా లేకపోతే సింగిలా అని అడగడం అనమాట. సో మీరేం చెప్పొచ్చు ఆన్సరు? నో, హీ ఇజంట్, హీ ఈజ్ మ్యారీడ్. లేదు, వాడేం సింగిల్ కాదు, వాడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది వాడికి. అర్థమైందా? ఎస్, హీ ఈజ్ సింగిల్ అని చెప్పొచ్చు మ్యారేజ్ అవ్వకపోతే. అర్థమైందా? సో మీరు ఇంకా ఏ విధంగా అనుకోకండి, ఇది ఇక్కడ కాంటెక్స్ట్. హౌ ఓల్డ్ ఆర్ యూ సిస్టర్స్? హౌ ఓల్డ్ ఆర్ యూ సిస్టర్స్? మీ సిస్టర్స్కి వయసు ఎంత ఉంటుంది? నార్మల్గా జనరల్గా ఆడపిల్లలు వయసు చెప్పరు అనుకోండి, బట్ కైండ్ ఆఫ్ ఇట్ జస్ట్ ఫర్ యునో లెర్నింగ్ లాంగ్వేజ్ అనమాట. హౌ ఓల్డ్ ఆర్ యూ సిస్టర్స్? మీ సిస్టర్స్కి ఎంత వయసు? One sister is 15 and the other is 24. ఒక సిస్టర్ ఏమో 15 సంవత్సరాలు అండ్ ఇంకో సిస్టర్స్కి ఏమో 24 years అనమాట. అర్థమైందా? చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ అంటే ఎవరైనా పెద్దవాళ్ళని అడిగినప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? మీకు పిల్లలు ఉన్నారా? మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా? ఎస్, ఐ హ్యావ్ వన్ సన్ అండ్ వన్ డాటర్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అండ్ ఒక అమ్మాయి కూడా ఉండింది అని అర్థం అనమాట. అర్థమైందా? అండ్ మీరు కామెంట్ చేయండి, మీకు అబ్బాయి అంటే ఇష్టం, అమ్మాయి అంటే ఇష్టం. అర్థమవుతుందా? అండ్ వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అర్థమవుతుందా? ఎస్, మీకు అర్థమైంది కదా. ఆస్కింగ్ అబౌట్ ఫ్యామిలీ, ఈ ఫ్రేజెస్ని యూస్ చేసి మనం అడగొచ్చు. అండ్ రెస్పాండింగ్ ఆర్ డిస్క్రైబింగ్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఈ ఫ్రేజెస్ని యూస్ చేసి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, మన వీడియోస్ అనేవి మిగతా యూట్యూబ్ క్లాసెస్ మాదిరిగా ఉండవు. దిస్ ఇస్ అ ప్రూవెన్ మెథడ్. ఇది ఒక ప్రూవెన్ మెథడ్ అండి. సో ఖచ్చితంగా ఇలాంటి క్లాసెస్ని మీరు విని ఇంగ్లీష్ని ఇంప్రూవ్ అనేది చేసుకోండి. 32 క్లాసెస్ వింటే 32 days నేను కనుక క్లాసెస్ ఫాలో అయితే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుందా? ఎస్, వస్తుంది. ఎందుకు రాదు? బట్ 32 daysలో వచ్చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. అర్థమైంది? ఎందుకంటే మీరు దాని మీద ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు, ఎన్నిసార్లు ఈ వీడియో చూస్తున్నారు, మీరు నోట్స్ తీసుకుంటున్నారా లేదా, దాన్ని మీరు రియల్ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఇస్ మహేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.